హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్. మరి ఈరోజు హెల్దీ రెసిపీ మొక్కజొన్నతో దోశ ఎలా చేసుకుందామో చూద్దామండి. ఒక 4 మొక్కజొన్న పొత్తులైతే తీసుకోవడం జరిగింది. ఈ మొక్కజొన్న తినడం వల్ల మనకి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి ఆరోగ్య నిపుణులు చెప్తున్నదేంటంటే ఐరన్, మెగ్నీషియము, పొటాషియము, విటమిన్ సి, విటమిన్ ఏ, బి1, బి3 ఇలా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ముఖ్యంగా పీచు పదార్థం అన్నది మొక్కజొన్న తినడం వల్ల బాగా వస్తుంది. మలబద్ధకం రానీకుండా చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా నియంత్రిస్తుంది. మూత్రపిండాలు పనితీరు అభివృద్ధి చేస్తుందని చెప్తున్నారు. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా 4 మొగజొన్నలు తీసుకోవడం జరిగింది. వాటిల నుంచి ఇలా పిక్కలు తీసి ముందు రోజు అంటే మనం నానబెట్టుకొని ఇది కొంచెంసేపు నానాలండి. దాదాపు ఒక 4, 5 అవర్స్ నానితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి అవుతుంది. ఇలా చక్కగా అవి తీసుకొని రాత్రి నానబెట్టుకొని ఉదయం చేసుకున్నా పర్లేదు. లేదంటే మార్నింగ్ నానబెట్టి సాయంత్రం టిఫిన్ కింద చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా చక్కగా మిక్సీ తీసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, చిన్నది అల్లం వేసి ఈ మొక్కజొన్నలు నానబెట్టిన ఇవి ఉన్నాయి కదండి, ఇవి బాగా మిక్సీ చేసుకుంటే ఇలా రుబ్బు అన్నది రెడీ అవుతుంది. చక్కగా పాన్ పెట్టుకొని అలా పలుచగా కావలిస్తే పలుచగా వేసుకోవచ్చు. ఇలాగా దిబ్బ అట్టులాగా రొట్టెలాగా వేసుకుంటే ఇలా లావుగా కూడా వేసుకోవచ్చండి. మన ఇష్టం. దీనికి చట్నీ కూడా ఉత్తి నోటితోనే కూడా తినేయొచ్చండి. చట్నీ కూడా అవసరం లేదు. అంత టేస్టీగా ఉంటుంది. పైన ఉల్లిపాయ వేసుకుంటే వేసుకోవచ్చు. ఏది యాజ్ అవర్ విష్ అనమాట. ఎలా కావస్తే అలా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దోశ. చూడడానికి బాగుంది, తినడానికి ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ సునీత కర్రీ. థ్యాంక్ యూ సో మచ్ అండి సందీప్ క్రియేటర్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.